కార్తీక్, ఏమైంది? నేనేం చెప్పాను నువ్వేం తీసుకొచ్చావు? నువ్వు చెప్పినవే కదా తెచ్చాను. గడిది గుడ్డు తెచ్చావు. గాడిద గుడ్డు పెడుతుందా? పందిలా ఉన్నావు. చెప్పిన పని ఒకటైనా కరెక్ట్గా చేసావా? ఏమైనా అంటే చాలు ఆ వెదవ ఎక్స్ప్రెషన్స్ పెడతావు. అరే లో వచ్చి పెళ్లి చేసుకుంటే మరీ ఇంత దారుణంగా ఉంటుందో నాకేం తెలుసురా. లవ్లో ఉన్నప్పుడు కన్నా బేబీని పిలిచేది, పెళ్లి చేసుకున్న తర్వాత పంది దున్నపోతుంటుంది. నేనేం చేయను. నువ్వేదో చెప్పాలన్నావు. అదేరా, మన చెరువు పక్కన భూమి ఉంది. దాన్ని ఆన్లైన్ చేయడానికి మన విఆర్ఓ 50,000 లంచం అడుగుతుంది. మన వల్లి కూడా విఆర్ఓయే కదా, కొంచెం ఏమన్నా హెల్ప్ చేస్తామో అడుగు చూడు.
మధు ఇంట్లో ఒప్పుకోలేదు, మా ఇంట్లోనే ఒప్పుకోలేదు. ఇంకెళ్ళిపోతాం డిసైడ్ అయ్యి. శివ, ఈ రోజుల్లో పెళ్లి చేసుకోవడమే బొక్క, అలాంటిది లవ్ చేసి పెళ్లి చేసుకోవడం ఇంకా పెద్ద బొక్క. లేచిపోయి పెళ్లి చేసుకుంటావా? ఇదిగో ఇంత ఇంత బొక్క. నువ్వెలా అంటావేంట్రా? వాళ్ళే నువ్వు లవ్ చేసి కదా పెళ్లి చేసుకున్నారు, మీ ఇద్దరు హ్యాపీగానే ఉన్నారు కదా. పెళ్లి చేసుకుంటే హ్యాపీనెస్ మాత్రం ఉంటుందనుకోకరా. రేపు ఏదైనా సమస్య వస్తే సపోర్ట్గా నిలబడడానికి మనకంటూ మన వాళ్ళు ఉండాలి. నీ ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా, మధు ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా పెళ్లి చేసుకున్నావంటే రేపు నువ్వు ఎన్ని ఇబ్బందులు పడతావో నీ మాటలో కూడా చెప్పలేను. ఇన్ని సంవత్సరాలు లవ్ చేసుకుని కలిసి తిరిగి చేయకుండా పనులు కూడా చేశాను రా. ఇప్పుడు ఏవో ఇబ్బందులు వస్తాయని తను వదిలేస్తే తను నా గురించి ఏమనుకుంటుంది? నువ్వు చెప్పేది రాంగ్ అని అనట్లేదు, నువ్వు చెప్పేది 100% కరెక్టే. కానీ నేను చెప్పేది కూడా కరెక్టే కదరా. నన్ను మోసగాళ్ళ మిగిలిపోమంటావా? తొందరపడి పిచ్చి పిచ్చి పనులు చేయొద్దంటున్నా అంతే. నన్నే ఎగ్జాంపుల్గా తీసుకురా. మా పిల్లకని తొందరగా ఒప్పుకున్నారా? టైం పడుతుంది, వెయిట్ చేయండి. ఈ లేచిపోదాం పారిపోదాం ఇలాంటివి వద్దురా. ఇదే మాట మధుకు కూడా చెప్పు. ఒక మనిషిలోనే రకరకాల మనుషులు ఉంటారు, అలాంటిది ఒక ఫ్యామిలీలో ఎన్ని రకాల మనుషులు ఉంటారు, ఎన్ని రకాల అభిప్రాయాలు ఉంటాయి, ఎలాంటి భయాలు ఉంటాయి, ఎలాంటి ఆలోచనలు ఉంటాయి. ఒకసారి నువ్వే ఆలోచించరా. మధుకు అర్థమయ్యేలా చెప్తాను, వెయిట్ చేస్తాం. కార్తీక్, ఎక్కడికి వెళ్ళావు? శివ ఏదో ప్రాబ్లమ్ మెసేజ్ చేశాడు, వాడి దగ్గరికి వెళ్ళాను. శివతో ఫ్రెండ్షిప్ కట్ చేయమని నీకు చెప్పానా లేదా? నీకు మాటలతో చెప్తే అర్థం కాదా? ఓకే, ఇంకెప్పుడు కలవను. కలిసినట్టు తెలిస్తే మాత్రం నా చేతిలో చస్తావు. ఏమైంది? పైకి ఒంటరి కూర్చున్నావు? ఏం కాలేదు. ఆఫీస్ టైం అవుతుంది కదా, ఇంకా రెడీ కాలేదు? ఏం కాలేదని చెప్పానా? ఇప్పుడు చెప్పు, ఏమైంది? నేను జాబ్కి రిజైన్ చేసేస్తా. గవర్నమెంట్ జాబ్ అంటే అంత ఈజీగా ఉందా నీకు? నీకు జాబ్ చేయడం ఇష్టం లేకపోతే మానే, కానీ వేరే కారణం ఉంటే మాత్రం నాతో చెప్పు, నేను చూసుకుంటాను. వద్దు, ఇంక ఈ టాపిక్ వదిలే. నువ్వు చెప్తావా లేకపోతే నన్ను తెలుసుకోమంటావా? ఆ ఊరు సర్పంచ్ వాళ్ళ అబ్బాయి రోజు సచివాలయానికి వస్తాడు. చాలాసార్లు కాల్ చేసి ఇబ్బంది పెడతాడు. నాతో బయటకు వచ్చే వరకు నీకు ఈ టార్చర్ తప్పదని బెదిరిస్తున్నాడు.
నేను చూసుకుంటాను. నువ్వు రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళు. గొడవలకు వెళ్ళనని కాలేజ్లో ఉన్నప్పుడు ప్రామిస్ చేసావు, గుర్తుందిగా? నీ గురించి భయపడే ఇప్పటి వరకు చెప్పలేదు. భయపడకు, జస్ట్ మాట్లాడుతా అంతే. I'm taking shots at the enemy. I'm gonna make it to the top, leave a legacy. If I got something to say, you better let me speak. Turn it up a new degree, bitch, you ain't seen anything. I pop off with the new rock, electronic, blow the sonic roof up. I'm too honest when I take a few shots. They're too toxic, need to take the noose off. And you cannot save me, 'cause I don't need saving. It's everything I've been chasing, all here for the taking. Don't wanna test your luck with me, I think I've had enough disease. I'm sick of all the bad thoughts, people who are half-nots. You are not as tough as ఇది రావడానికి ఇంకా టైం ఉంది. ఈలోపు దమ్ము కొడదాం. No, 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 no. ఇప్పుడే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చారనుకుంటా. ఏంటి మేడం ఇది? నన్ను చంపమని ఏకంగా నీ మొగుడినే పంపించావా? వాడిని చంపాలనుకుంటే ముక్కలు ముక్కలుగా నరికేసి సముద్రంలో పడేసేవాడిని. కానీ వాడికి చావు భయం ఎలా ఉంటుందో చూపించాలనుకున్నా. నిన్ను కాపాడడానికి నీ మొగుడున్నాడు, మరి నీ మొగుడిని కాపాడడానికి ఎవడున్నాడు మేడం? ఒక కుక్కకి ఇంకో కుక్క అవసరం ఉంటుంది, కలిసి మరవడానికి. గర్జించే వాడికి అవసరం లేదు. అప్పటి వరకు సైలెంట్ ఉంటే సమయం వచ్చినప్పుడు పంజా విసురుతాయి. అసలు మేమేంటో తెలుసా? మా మాటకుండే విలువ ఏంటో తెలుసా? మామూలు కుక్కలు మరుగుతేనే పట్టించుకోను, ఇంక చెత్తకర్త కుక్కలు మరిగితే ఏం పట్టించుకుంటా? నీ మొగుడు తల నరికి మా ఊరి మర్రిచెట్టు సెంటర్లో వేలాడదీస్తా. వెంట్రుక కూడా పీకలేరు. నా పేరు దయ. నేను ఒకరిని చంపేటప్పుడు ఎటువంటి దయ మాత్రం చూపించను. నా పేరు కార్తికేయ కుమారస్వామి, ద గాడ్ ఆఫ్ వార్.
ఒకరిని చంపడమే విధ్వంసంలో ఫీల్ అయితే నేనే ఒక యుద్ధాన్ని. నేను సృష్టించే విధ్వంసం మాటల్లో కూడా వర్ణించలేరు. ఇదేంటి ఎంత సీరియస్ అవుతుంది? ఏమైంది? అడిగేది నిన్నే, ఏమైంది? వాడిని కొట్టిన విషయం తెలిసిపోయిందా? భయపడకు, నేను చూసుకుంటా. వాడిని మడతపెట్టిన విషయం వాళ్ళకి తెలిసిపోయిందిరా. అంటే ఇప్పుడు చీపురు కట్టతో కుమ్మేస్తుందా మామ? చిన్న చిన్న తప్పులు అయితే ప్రేమతో కొడుతుందిరా. ఇది చాలా పెద్ద మ్యాటర్ కదా, చాలా కోపంగా ఉంది. కొన్ని రోజులు నాతో మాట్లాడదంతే. ఇంకా దీనికోసం ఎన్ని రోజులు ఊపక పట్టాలరా? పోనీ బలవంతం చేసా అన్న. తప్పురా, బలవంతం చేయకూడదు. మా నాన్న నాకు అది నేర్పించలేదు. కుదిరితే అడగమన్నాడు, లేకపోతే బ్లాక్మెయిల్ చేయమన్నాడు, అది కుదరకపోతే బెదిరించమన్నాడు. 3 ట్రై చేసినా పని అవ్వకపోతే కాళ్ళు పట్టుకోమన్నాడు. ఛీ, ఒక ఆడదాని కోసం ఎందుకన్నా ఇలా దిగజారిపోతావు? వీక్నెస్ రా, మనం ఏం చేయలేం. ఏమైంది? పాట మందే మామ. అంతకెళ్ళింది 40 లక్షలు. పోటీ మామూలుగా లేదు. 100 ఎకరాల చెరువు, 5 సంవత్సరాల కాలం. ఇంక ఈ జిల్లాలో ఎవరి చేపలు అవసరమైనా మన దగ్గరికి రావాలి. మంచి లాభాలతో పాటు మంచి పేరు కూడా సంపాదించాలి. ఓకే? ఏం పని జరిగినా మన నలుగురి మధ్య ఉండాలి. అది మంచి మాట అయినా చెడ్డ మాట అయినా. బయట వాళ్ళ సలహాలు చెంచని ఎవరికి ఇవ్వకండి. మన వ్యాపారం కోసం ఎవరితో డిస్కస్ చేయకండి. చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాం, కలిసి మంచి పని చేసాం, ఏదో పని చేసాం. ఇప్పుడు వ్యాపారం చేస్తున్నాం. సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా సచ్చే వరకు ఇలాగే ఉండాలి. ఓకేనా? డానియల్స్, సన్నీ లియోన్, మియా ఖలీఫా.
మన సూర్యబాబాయ్ కూతురు మధు ఉంది కదా, ఎవరినో శివాని అబ్బాయిని లవ్ చేస్తున్నాట. పెద్ద చాలా దూరం వెళ్ళిందని బయట టాకు. ఎవరో కనుక్కో, ఎవరికీ తెలియకుండా మాట్లాడి వార్నింగ్ ఇచ్చేద్దాం. అప్పుడు మాట వినకపోతే మన గ్యాంగ్ మొత్తం దింపి చేయగల తీసేద్దాం.
దీనికి నీకు ఏ సంబంధం లేదు. ఇది నీ పిల్ల విషయం కాదు. నా పిల్లం జోలికి వస్తే కొద్దిగా ఆలోచిస్తాను రా. నా ఫ్రెండ్ జోలికి వస్తే వెనక ముందు ఆలోచించుకుంటూ నరికేస్తాను. దీనికి నీకు వివరణ కూడా ఇస్తాను. ఒక ఆడదాని విషయంలో ఆవేశం పనికిలేదని మా అమ్మ చెప్పింది. తప్పు ఎదురుబడి చేసినా ఆ ఎదవతో పాటు ఏ తప్పు వచ్చని మన అమ్మాయి కూడా 10 మంది ఎదవ నోట్లో పలుకుతుంది. అందుకే ఇక్కడ ఆవేశం కంటే ఆలోచన ముఖ్యమని మరీ చెప్పింది. దాని కారణంగానే నీ వరకు రావడం టైం పట్టింది. నీ దరిద్రం కొద్దో నా అదృష్టం కొద్దో ఆ దేవుడు ఇంకో అవకాశం ఇచ్చాడు. రా, కొట్టుకుందామా చంపేసుకుందామా? నీ పిల్లని జోలికి వచ్చాను కాబట్టే నువ్వు నా జోలికి వచ్చావు. వీడు మా కులం అమ్మాయి జోలికి వచ్చాడు. మరి నువ్వు చేసిందే కదా మేము చేయాలి. వాడు చేసింది నువ్వు చేసింది ఒకటా? వాడు ఏమైనా అమ్మాయికి వెంటబడి ఇబ్బంది పెడతాడా? లేకపోతే నీకులే కామంతో కొళ్ళు మూసిపోయి పిచ్చుకుని మరుగుతున్నాడా? అమ్మాయి వాడు 3 years నుంచి లవ్ చేసుకున్నారు. మధ్యలో నువ్వాడవరా కొట్టంగడివి? అలా కుదరదు. మా కులం పొరువు ఏం కావాలి? ఎవరిని పడితే వాడిని పెళ్లి చేసుకుంటుంటే మేము ఊరుకోం. ఊరుకోపోతే ఊరేగు. నీ పర్మిషన్ ఎవరికి కావాలరా? నా పర్మిషనే కావాలి. కాదు కూడదు అంటే వాడు ఉండడు, అది ఉండదు. మధ్యలో వస్తే నువ్వు ఉండవు. ఇక్కడ ఎక్కడో తెల వెనుక వచ్చిందని మావిడ చెప్పింది. ఉందలే చూడు. ఇక్కడ ఒకటి ఉందా? దాన్ని కూడా పీకలవు. రాయ్, మీ కులం అమ్మాయిలు లవ్ చేస్తే ఎక్కువ కులం తక్కువ గుర్తుకొస్తాయి. మరి మా వల్లిని గెలికినప్పుడు ఎక్కువ కులం తక్కువ గుర్తు రాలేదా? మా ఇంటి ఆడలు గెలికినప్పుడు కులాలు గుర్తుకురావు. మీ ఇంటి అమ్మాయిలు లవ్ చేస్తే మాత్రం కులాలు గుర్తుకొస్తారా? సీతకార్తె కుక్క. మాట వినకపోతే వాడికి మాత్రమే భయం చెప్దాం అనుకున్నా. నీకు చెప్పించుకునే అవకాశం ఇవ్వకో. అవకాశమా బొక్క? టచ్ చేసి చూడు, నరికేస్తా. నా పేరు దయ. నాకు వచ్చినవి 2 ఒకటి ఎక్కడం, 2 తొక్కడం. నా పేరు కార్తికేయ కుమారస్వామి. నాకు ఇష్టమైనవి 2 ఒకటి శ్రీవల్లి, 2 దేవసేన. దేవసేన మా చెల్లి నీకు తెలుసురా? వెళ్ళి దేవసేనని అడుగు. శ్రీవల్లి దేవసేన సమేత కార్తికేయ కుమారస్వామి. టైటిల్ ఎలా ఉందిరా? మురగా లిఫ్ట్ కావాలంటే రోడ్డు పక్కన నిలబడి అడగాలి. ఇలా రోడ్డు అడ్డంగా నిలబడి రౌడీజం చేయకూడదు. దేవసేన ఇచ్చిన లెటర్ చూపించకపోతే నిజంగానే రౌడీజం చేస్తాను. లెటరా? ఏ లెటర్ రా? లంచ్ బ్రేక్లో దేవసేనకి లెటర్ ఇచ్చింది. మర్యాదగా చూపించు, లేకపోతే ఆనంద్ గడికి రామగడికి చెప్పేస్తా. ఇది తెలుసుగా వాళ్ళు చేస్తే ఎలా ఉంటుందో. కాలేజ్ మొత్తం వదిలేస్తారు. బ్లాక్మెయిల్ చేస్తావేంట్రా? మరేం చేయను? నాకు తెలియకుండా సీక్రెట్స్ మెయింటైన్ చేస్తున్నావుగా. మామ, నీకు తెలియకుండా నేనేం చేస్తాను రా? నీకు చెప్పకుండా టాయిలెట్ కూడా పోను. ఆ లెటర్ ఇంకా నేను చదవలేదు. ఇంటికి పోయి చదువుతాం పద. ఈ రోజుల్లో లవ్ లెటర్ అంటే కామెడీగానే ఉంటుంది, కానీ నా ఫీలింగ్స్ని ఇలానే బాగా చెప్పగలను అనిపించింది.
నీకు కాల్ చేసి ప్రపోజ్ చేసేంత ధైర్యం నాకు లేదు. ఈ మధ్యకాలంలో నీకు తెలియకుండానే నువ్వు నాకు చాలా ఎనర్జీ ఇస్తున్నావు. నిన్ను చూస్తే చాలు ఒక మాస్ సాంగ్ విన్నట్టు ఉంటుంది. చాలా ఎనర్జీ వస్తుంది. ఒకరోజు నువ్వు కాలేజీకి రాకపోతే సైకో థ్రిల్లర్ చూసినట్టు ఉంటుంది. పిచ్చెక్కిపోతుంది. నువ్వు నన్ను ఒక్కసారి చూస్తే చాలు, దాన్ని తలుచుకుని రోజంతా మురిసిపోతుంటా. కార్తిక్, నన్ను పెళ్లి చేసుకో. నీకు ఇష్టమైనవన్నీ వండి పెడతా. రోజు స్నానం చేపిస్తా. నువ్వు బీర్ తాగితే నేను థమ్స్అప్ తాగుతూ నీకు కంపెనీ ఇస్తా. కలిసి క్రికెట్ చూద్దాం. నీ ఫేవరెట్ హీరో సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూద్దాం. కలిసి పబ్జీ ఆడుకుందాం. నీకు ఇష్టమైతే అష్టాచమ్మ, తొక్కుడు బిళ్ళ, దొంగ పోలీస్ కూడా ఆడదాం. నాకు బంగారం అంటే చాలా ఇష్టం. నేను వేసుకునే బంగారాన్నే ఎంత శ్రద్ధగా చూసుకుంటే, నువ్వు నా 65 కేజీల బంగారం. నిన్నెంత బాగా చూసుకుంటానో నీ హోకే వదిలేస్తున్నా. నీ దేవసేన. మామ లవ్ లెటర్ అంటే ఒక రేంజ్లో ఊహించుకున్నాను రా. ఆ కవిత్వాలు, ఆ మాటలు, ఇదేంట్రా ఇలా ఉంది? నువ్వు చెప్పే లవ్ లెటర్లో సొల్లి మాటలు మాత్రమే ఉంటాయి మామ, రియాలిటీ ఉండదు. ఆ కవిత్వాలు, ఆ సొల్లి మాటలు నాకెందుకు? దీంట్లో రియాలిటీ ఉంది. ఇప్పుడు అర్జెంట్గా తను చూడాలిరా. పదమామ వెళ్దాం. రే, చేతిలో బైక్ కూడా లేదురా. సైకిల్ మీద పోదాం రా. 10 కిలోమీటర్లు రా. ఎవడు దొక్కుతాడు అంత దూరం? నేను దొక్కుతాను రా, పద. రే, ఎండ గట్టి కాస్తుందిరా. మాడిపోతాం రా. పదరా వెనక్కి పోదాం. అవసరమైతే ఆ పిల్ల కోసం సూర్యుడి మీదకి వెళ్తామమ్మా. ఈ ఎండో లెక్క నాకు. మామ ఆయాసం అవుతుందిరా, కాసేపు తొక్కురా. సూర్యుడి మీదకి వెళ్తానన్నా? అప్పుడు ఏదో అన్నా లేరా. మా అమ్మాయి ఎండ కరెక్ట్ కాదురా. రేపు ఆనందగా బండి తీసుకుని వెళ్దాం. నా మాటేను. తనను చూడాలని ఉందిరా. రేపు ఎర్లీ మార్నింగ్ వెళ్తాం, ఓకేనా? అప్పుడు నీ షుగర్ ఆపు. అంటే అంటే నువ్వేంటి ఇక్కడ? ఇది మా పిన్ని వాళ్ళ ఇల్లు. సమ్మర్ హాలిడేస్ ఖాళీయే కదా అని ఇక్కడికి వచ్చా. మీ పిన్ని వాళ్ళది ఎవరని నాకు ఎప్పుడు చెప్పలేదు. చెప్పే సందర్భం రాలేదు. ఓ, పక్కిల్లు మాదే. తెలుసు. అన్నీ తెలుసుకుని వచ్చావన్నమాట. నీకే అర్థం కావట్లేదు. నీ బ్రెయిన్ బాగా స్లో. నువ్వు వచ్చావు కదా, ఈసారి నువ్వు స్పీడ్ అవుతుందిలే. నేను లెటర్ ఇచ్చాను, ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఆన్సర్ రాకపోతే ఏకంగా ఊరు వచ్చేస్తారా? ఏం చేస్తాం బాబు, తిప్పించుకుంటున్నావు మరి. చుట్టూ తిరుగుతాం, తప్పుతుందా మాకు? ఇకపై అవసరం లేదులే. ఈ రోజు నువ్వు భూమి, నేను చంద్రుడు. రే, అర్థం కాలేదురా. ఒకసారి చెప్పింది రివైండ్ చేసుకో, అర్థమైపోతుంది. అర్థమైందా? కార్తిక్, ఏదో తెచ్చో ఇవ్వకుండా వెళ్ళిపోతున్నావు. ఓ, ఇది మా అమ్మ ఇచ్చింది, ఆంటీకి ఇచ్చామని. ఇచ్చే.
అన్నా, నాన్నగారు సెలెక్ట్ చేసిన లిస్టు మొత్తం అందరూ మన కార్యకర్త పిల్లలే. ఒకసారి నేను చూసి ఎమ్మెల్యే గారు పంపించమన్నారు. అన్నీ మీసాల గడ్డలు ఉన్నాయంట్రా. వాళ్ళందరూ మన పార్టీకి సంబంధించిన వాళ్ళే అన్న. మొత్తం ఇంటర్వ్యూకి ఎంతమంది వెళ్ళారు? 180 మంది అన్న. 30 ఉద్యోగాల కోసం 180 మంది వెళ్ళారా? ప్రభుత్వం ఇచ్చి 4,000 కోసం బాగానే పోటీ పడుతున్నారు. మనలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే ఇలాగే పోటీ పడతారు మరి. ఒరే కృష్ణ, ఆ రావణగాడు కూతురు ఈ 180 మందిలో ఉందా? ఆ అమ్మాయి కూడా ఇంటర్వ్యూకి వెళ్ళిందన్న, కానీ మనమే సెలెక్ట్ చేయలేదు. చిన్నప్పటి నుంచి ఒకటే ఆశ, పెద్ద ఆశ. దాన్ని తినాలని దేవుడు ఉన్నాడురా, అవకాశం ఇచ్చాడు. ఆ 180 మందిలో ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు? 28 మంది అన్న. ఆ 28 మందిని సెలెక్ట్ చేసి మరి మన కార్యకర్తలు గొడవ చేస్తారేమో, పెద్ద ఆయన కూడా ఏమన్నా అంటారు. ఒకసారి ఆలోచించు. నాన్నగారి సంగతి నేను చూసుకుంటాలే. ఇంకా మన కార్యకర్తలకి త్వరలో ఇంకా మంచి మంచి ఉద్యోగాలు ఉన్నాయి, అవి ఇస్తామని చెప్పి మూసుకుని ఉంటారు. ఓకే అన్న. మన ఊర్లో ఉద్యోగం చేస్తున్న స్టాఫ్ అందరికీ చెప్పు, ఆ 28 మంది ఈ దయాగఢ్ తాలూకాని ఎవడైనా కన్నెత్తి చూసినా కళ్ళు పీకేస్తానని. ఈ 28 మంది సరిపోతారా అన్న? ఏంట్రో సెటర్ వేస్తున్నావు? లేదు లేదన్న, సీరియస్గానే అడుగుతున్నాను. ఇంతకీ ఆ స్టాఫ్లో అమ్మాయిలు ఎవరైనా ఉన్నారా? శ్రీవల్లి అని ఒక అమ్మాయి ఉందన్న, విఆర్ఓ. చిన్న వయసే, ఒక 20 సంవత్సరాలు ఉంటాయి. ఇంతకీ పెళ్ళి అయిందా? ఇంకా లేదన్న. పెళ్ళి అయితే ఏంటి, అవ్వకపోతే ఏంటి, పిల్ల బాగుంటే చాలు. ఆ విఆర్ఓ కూడా ఈ దయాగఢ్ తాలూకా అని చెప్పు. మా ఇల్లు పై పోర్షన్ ఖాళీగా ఉంటుంది, మాట్లాడుకోవడానికి చాలా ప్రైవసీ ఉంటుంది. రావచ్చు కదా, మాట్లాడుకుందాం. మాట్లాడుకోవడానికి ప్రైవసీ ఎందుకు? కాల్ చేయి, ఎంతసేపు అయినా మాట్లాడుకుందాం. ఫోన్లో మాట్లాడడానికి నీ పక్కన కూర్చొని మాట్లాడడానికి చాలా తేడా ఉంటుంది కదా. అబ్బో, చాలా పెద్ద పెద్ద కోరికలే ఉన్నాయిరా నీకు. కొద్దిగైనా రొమాంటిక్ అని ఉండాలి, లేకపోతే ఈ బ్రతుకదు చెప్పు. నాకు ఏ రొమాంటిక్ యాంగిల్ వద్దురా బాబు. నువ్వు ఏ పిచ్చి పిచ్చి వేషాలు అయినంటే చెప్పు, వస్తాను.
ఆ దొరబాబు 1000 కొబ్బరికాయలు పంపించమన్నాడు. పంపించనా? పంపించారా? ఒరే కృష్ణ, మనలో మన మాట. ఆ దొరబాగడి పెళ్ళం భలే ఉంటుందిరా. చీ ఆపు. కామం ఉండొచ్చు, మరేం దారుణంగానా? నోరు తెరిస్తే కామక్రియల గురించే మాట్లాడుతున్నావు. పోనీలే కానీ ఆ అప్పారాగడి కూతురు ఎవరితో లేచిపోయిందంట. నేను లేనారా దానికి? నేను చూసుకోనా? దున్నపోత మీద వర్షం కురిసినట్టే అన్న. ఏ నక్షత్రంలో పుట్టావన్నా నువ్వు? మూల నక్షత్రం అనుకున్నాను. కార్తిక్, ఏంటి? ఒకసారి ఇట్రా. ఏంటి? టిఫిన్ చేసావా? ఇంకా లేదు. ఈరోజు నేనే టిఫిన్ చేశాను, తింటావా? అంటే అది నేను రెడీ చేశానని చెప్తే ఎగురుకుంటూ వచ్చి తింటావు అనుకుంటే నువ్వేంట్రా ఎంతసేపు ఆలోచిస్తున్నావు? అంటే ఈ కాలం అమ్మాయిలకి ఇన్స్టాలో రీల్స్ చేయడం వచ్చి తప్ప వంట చేయడం రాదు కదా. ఏంట్రా సెటరా? మా అమ్మాయిలు కొంచెం ఫేమస్ అయినా తట్టుకోలేరు, కొంచెం బాగా రెడీ అయినా తట్టుకోలేరు. మీరు కూడా మా మీద సెటర్లు వేయడమే, వెదవ పిడక మొహాలు వేసుకున్నారు. ఎక్స్పోజింగ్ చేస్తే కానీ ఫేమస్ గారు. మేకప్ లేకుండా బయటకు వచ్చే ధైర్యం లేదు. మీరు కూడా మమ్మల్ని అనడమే ఎదో సుంచు మొక్కలు వేసుకొని. ఇప్పుడు సేఫ్. కోపం చూస్తే ఎవరు భయపడ్డా ఇక్కడ. అవునా? నువ్వు మగాడు అయితే దగ్గరకు వచ్చి మాట్లాడరా. అమ్మాయిలకి ఇప్పుడు దూరంగా నిలబడి మాట్లాడని మా అమ్మ చెప్పింది. అదే అర్థమవుతుంది. అమ్మాయిలు కోపంలో ఉన్నప్పుడు దగ్గర నిలబడి మాట్లాడితే గోప్ పగలేలా కొడతారని చెప్పి ఉంటుంది మీ అమ్మ. నేను అమ్మాయిని అన్నప్పుడు పెద్ద దయ్యాను నువ్వు. నీలో నువ్వు మాట్లాడుకోకు, దమ్ముంటే బయటికి మాట్లాడు. నిన్న అమ్మాయిని ఎవరన్నాడు ఇప్పుడు? దేవత నువ్వు. నువ్వు నన్ను ఏమంటావో తెలుసు కానీ వచ్చి టిఫిన్ తిను. వద్దు బాబోయ్, నన్ను వదిలే. కార్తిక్, నీకోసమే చేశాను రా. నాకేం అవ్వదు కదా. ఓవర్ యాక్షన్ చేయకుండా తిను. నీకు వంట చేయడం కూడా వచ్చా? నీకు ఇష్టమైనవి చేయాలిగా, అందుకే నేర్చుకున్నా.
మా లాంటి రాజకీయ నాయకులతో పెట్టుకుంటే నీ బ్రతుకు ఏమవుతుందో అని ఆలోచించావా? పవర్ ఎప్పుడు ఒక దగ్గర ఉంటుంది అనుకుంటున్నావా? మా తాత మండల ప్రెసిడెంట్గా 2 సార్లు చేశాడు. మా నాన్న సర్పంచ్గా వరుసగా 3వ సారి చేస్తున్నాడు. ఒక్కసారి ఆలోచించి నా జోలికి రా. మీ తాత మీ బాబు లేకపోతే నువ్వు గడ్డి పెక్కడానికి కూడా పనికిరావు అనుకుంటా. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేని నీలాంటి బొక్కడగడికి ఏం తెలుస్తుందిరా మా రాయల్టీ గురించి? 10 కుక్కలు కలిసి మరిగితే ఎక్కువ సౌండ్ వస్తుంది కదని మారిపో రాయల్టీ, మన నడక రాయల్టీ అనుకోకూడదురా. పులి మరగదు, గర్జిస్తుంది. పులి మందలో తిరగదు, ఒంటరిగా తిరుగుతుంది. దాన్ని అంటారా రాయల్టీ అని. బ్యాక్గ్రౌండ్ వల్ల వచ్చే పవర్ నీకేం తెలుసురా? ఎన్నో రోజుల నుండి నీ పిల్లాన్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నా. నీ పిల్ల ఏమన్నా చేయగలిగిందా? కనిపించిన ప్రతి ఆడదాన్ని నా పక్కలోకి తెచ్చుకుంటున్నా. నా మగతనం గురించి కథలుగా చెప్పుకుంటారా పిల్ల నా కొడక. కనిపించిన ప్రతి ఆడదాన్ని కామంతో చూస్తే మగాడన్నారా, చిత్తకర్త కుక్క అంటారు. అది తెలుసుకో ముందు. మా చెల్లికి నీకు సంబంధం ఏంట్రా? భార్యాభర్తలకు ఉన్న సంబంధం. మా చెల్లి కాలేజ్ టైంలో లవ్ చేసింది నేనా? నా కొడక, ఆ రోజుల్లో నిన్ను వదిలేసి తప్పు చేశాను రా. నువ్వు నన్ను వదలవేంట్రా? నేను నిన్ను వదిలేశాను దేవసేన సంతోషం కోసం. భలే దొరికారురా. నీ మీద పక్క నీ పిల్ల మీద తెచ్చుకుంటా. నీ బెల్లాన్ని బలవంతంగా అనుభవిస్తా. ఒరే బామర్దే, నీకు ఇప్పుడు ఒకటే చెల్లి. ఈ రోజు నీకు 2 చెల్లెళ్ళు. నీ పెద్ద చెల్లి నీ ఊరోనే వీఆర్ఓ చేస్తుంది. జాగ్రత్త చూసుకో మరి, ఓకేనా? అది నా చెల్లేంట్రా? దేవసేన నీ చెల్లి అయితే శ్రీవల్లి కూడా నీ చెల్లి కదరా బామర్ది. దేవసేన మాత్రమే నా చెల్లి. అలా ఎలా కుదురుతుందిరా? ఇద్దరు నా పిల్లలే. నా చెల్లికి వేరేవాడితో పెళ్ళి అయిందిరా. తన ఇష్టంతో పెళ్ళింది నాతోనేరా. నువ్వే అన్నావు కదా చిత్తకార్తి కుక్కని. నాకు వరసలుండవు. నీ పిల్లాన్ని అనుభవించకపోతే నా పేరు దయానే కాదు. కలికాల ఏం చేస్తాం? కోతులు లెక్క కుక్క లెక్క తెరయ్యారు. కొత్త పేరు పెట్టుకోడానికి రెడీగా ఉంటారా బామర్ది? కొత్త పేరు ఏం పెట్టుకుంటావు? కుక్కని పెట్టుకుంటావా? కార్తికేయ కుమారస్వామి రొంకుమోడని పెట్టుకుంటా. ఆల్ ద బెస్ట్ రా మామ. మీ చెల్లి అడిగినని చెప్పు. కాఫీ తాగుతావా? వద్దు. జ్యూస్ అయినా తాగు. వద్దు. ఫస్ట్ టైం ఇంటికి వచ్చావు కదే, ఏదైనా తీసుకో. అవేం వద్దులే కానీ పక్కన వచ్చి కూర్చో. చెప్పు. ఇంట్లో ఎవరు లేనట్టున్నారేంటి? ఎవరు కావాలి నీకు? నాకెవరో వద్దులే కానీ అత్తయ్య ఎక్కడని అడుగుతున్నాను అంతే. అత్తయ్య? చాలా స్పీడ్ ఉన్నావు. నువ్వే చాలా స్లో ఉన్నావు. పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం? పెళ్ళ? నువ్వు ఇంకా చిన్నపిల్లవే, దానికి ఇంకా చాలా టైం ఉంది. ఏంటి? ఎవరు చిన్నపిల్ల? నువ్వే. నువ్వు ఎత్తుకుని పెంచావు నన్ను. అలా అని కాదే. ఇంకొకసారి చిన్నపిల్ల అన్నావంటే కోసి కారం పెడతా. అమ్మో, పెద్ద వార్నింగే. ఏ నీకు కామెడీగా ఉందా? బేబీ కూల్. మీ మామ. ఏంటి అప్పుడు వెళ్ళిపోతున్నావు? ఏదైనా ఇవ్వచ్చు కదా. ఇద్దామనే వచ్చాను. మీరే కదా సార్ అన్నారు చిన్నపిల్లని. రేపటి నుంచి అంకుల్ అనే పిలుస్తాను. హ్యాపీయే కదా? బేబీ, వెనకాల వచ్చావంటే మూతి మీద తంతాను.
ఏమైందన్నా? రోజు కామంతో మెలమెల మెరిసి మెరుపు తెగలా కనిపిస్తావు. ఈరోజు ఏంటి కోపంతో రగిలిపోతున్నావు? శ్రీవల్లి మొగుని కలిసాను రా. వాడు శ్రీవల్లికి ఏంటన్నా? మనకి మొగుడే కదా. అలా సీరియస్గా చూడకన్నా, అదే రియాలిటీ. మీరు వాడు పిల్లని స్పాట్ పెడితే వాడు ఎప్పుడో కాలేజ్ రోజుల్లో మీ చెల్లెలతో లవ్ డ్యూట్లు పాడేశాడు. మీరు మొగుడైతే వాడు రంకు మొగుడే కదా అన్న. అమ్మాయిల విషయంలో గుడ్డుగా పోవచ్చు, కానీ ఇలాంటి నా కొడుకు లైఫ్లోకి వచ్చినప్పుడు మాత్రం బుర్రలో గుజ్జును ఉపయోగించాలరా. మనకుంటే ఉపయోగిస్తాం అన్న, లేనిది ఎలా ఉపయోగిస్తాం? మరి ఏం చేద్దాం? ఎవరి దగ్గరైనా అప్పు తెచ్చుకుందాం. నీలాంటి చిన్నప్పటి నుంచి నా పక్కన పెట్టుకున్నాను చూడు, నా చెప్తూ నేను కొట్టుకోవాలరా. మా నాన్న ఎప్పుడూ చెప్తూ ఉంటాడురా, ఆడదని ఆయుధంగా మార్చుకోలే కానీ వీక్నెస్గా కాదని. ఒక ఆడదాన్ని చూసిన వెంటనే మనకు మలుపులు మాత్రమే గుర్తొస్తాయి అన్న. ఝాన్సీ లక్ష్మీబాయి, రుద్రందేవి గుర్తుకు రారు. మనకి ఎందుకన్నా ఇలాంటి డైలాగులు? మన విఆర్ఓ ప్రతి పనికి లంచం తీసుకుంటుందని ఊరంతా ప్రచారం చెయ్యి. మన వాళ్ళు 10 మంది చేత కంప్లైంట్ ఇప్పించు. తర్వాత ఏం చేయాలో నేను చూసుకుంటా. బండి మీద పోయేదానికి ఇప్పుడు ఎందుకని నీ పాదయాత్ర? బండి మీద వెళ్తుంటే అమ్మాయిని సరిగ్గా చూడలేకపోతున్నాను రా. నడుచుకుంటూ వెళ్తే బాగా కనిపిస్తారని. ఆ కార్తీక కుమారస్వామి నీ లైఫ్లో రావడం తప్పేం కాదన్న. ఆ దేవుడు మంచి మూడు పంపాడు నీ లైఫ్లోకి. హలో అన్నా, పెద్ద నేను అర్జెంటుగా రమ్మంటున్నారు. రే చెప్పరా. రే ఓ చెప్పరా బాబు. కీర్తన బ్రేకప్ చెప్పిందిరా. రే ఏం మాట్లాడవేంట్రా? మామ బాధతో గుండు పట్టేసిందిరా. నాకెంత బాధగా ఉంటే నీకు ఎంత బాధగా ఉంటుందో అర్థమవుతుందిరా. మామ పురుగుల ముందు కొత్త స్టాక్ వచ్చిందంట, అటువైపు వెళ్ళకు. రే ఫ్రెండ్ అంటే నువ్వేరా. నేనంటే ఎంత ప్రేమరా నీకు? మామ నువ్వు నా గుండెకాయరా. మామ సిట్టింగ్ వేద్దాంరా. ఓకే మామ, ప్లేస్ చెప్పి వచ్చేస్తాను. మీ ఇల్లు పై పోర్షన్ ఖాళీ కదరా, అక్కడ సెట్ చేద్దాం. మామ మా అమ్మకు తెలిసిందనుకో కుమ్మేస్తుందిరా. మామ నువ్వు భయపడకరా, డౌట్ రాకుండా నేను సెట్ చేస్తావు కదా. ఓకే. బాటలు ఎక్కడరా? ఇంత తింగరోడు ఏంట్రా, మ్యాజిక్ మూమెంట్ కలిపి తెచ్చా ఎవరికి డౌట్ రాకుండా. నీ పిట్టబుర్రలో చాలా తెలివితేటలు ఉన్నాయి మామ. పొట్టోడిని బక్కోడిని తక్కువ అంచనా ఎక్కి మామ.
మామ ఫస్ట్ ఇయర్ అమ్మాయితో లవ్ అంట. పక్కింట్లో ఉంటుందని తెలిసింది. నువ్వేం పిచ్చి పనులు చేయట్లేదు కదా? మామా ఎవరిని పట్టుకుని ఏమంటున్నావురా? బాగానే ఎక్స్ట్రాలు మింగుతున్నావురా. రమ్మన్నారంట కదా. ప్రతి మనిషికి బలం బలహీనతలనేవి రెండు ఉంటాయి. కానీ 10 మందికి మనం బలం మాత్రమే కనిపించేలా తిరగాలి. కరెక్టా కాదా? నాన్న అది కరెక్టా కాదా? కరెక్టే నాన్న. ఒక ఆడదాన్ని ఆయుధంగా మార్చుకోవాలి గాని వీక్నెస్గా కాదురా అని చెప్తూనే ఉన్నానా లేదా? చెప్పారు నాన్న. మగాడికి ఉండవలసిన మొదటి లక్షణం రూల్స్ చేయడం, సొలిగార్చడం కాదురా. పైకి సౌమ్యంగానే ఉంటాను, కానీ లోపల రాక్షసుడు ఉంటాడు. రాజకీయంగా ఎదగాలంటే ఇవి అలవాటు చేసుకో, సొలిగార్చడం కాదు. రోజు ఇడ్లీయేనా? ఇంకేం కావాలేంటి? ఉప్మా, పెసరట్టు, మసాలా దోశ ఇలాంటివి కూడా చేయొచ్చు కదా. ఇది హోటల్ కాదురా, ఇల్లు. నాకు రాకపోయినా నీ కోసం కష్టపడి చేస్తుంటే మూసుకొని తినకుండా అవి కావాలి ఇవి కావాలని ఆర్డర్లు ఒకటి. ఇంతకీ ఫోన్లో ఎవరు? మా క్లాస్మేట్ రవి ఉన్నాడు కదా, వాడు. ఏంటంట? మొన్న నైట్ ప్రపోజ్ చేశాడు. పాపం చాలా ఫీల్ అవుతున్నాడు. నువ్వు ఆదర్స్తున్నావా? పాపం రా, వాడు చాలా అమాయకుడు. క్లాస్లో ఎప్పుడు నన్నే చూస్తుంటాడు. ఏమైంది? నీ గురించి పూర్తిగా తెలుసుకోకుండా లవ్ చేసి తప్పు చేసాను అనిపిస్తుంది. అంటే ఏంటి నీ ఉద్దేశం? క్యారెక్టర్ లేని అమ్మాయిని లవ్ చేసాను అనిపిస్తుంది.
నువ్వు చాలా స్పెషల్ అనుకున్నా. నువ్వు అందరిలాంటి వెదవ్వే అని క్లారిటీ ఇచ్చావు. ఇంకెప్పుడు ఇక్కడికి రాకు, బయటకు. ఏమైంది, ఎలా ఉన్నావు? నార్మల్గానే ఉన్నాను కదా. అవునా? ఏదో చిరాగ్గా ఉన్నావు, ఏమైందో చెప్పు. ఏమి లేదురా బాబు. దేశానికి ఏం గొడవ అయిందా? ఈ మధ్య నీకు కోపం బాగా ఎక్కువైంది. కోపంలో ఏం చేస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు నీకే అర్థం కావట్లేదు. కోపం తగ్గించుకో, లేకపోతే ప్రేమించిన వాళ్ళు కూడా దూరం అయిపోతారు. మెడిటేషన్ చేస్తూ ఉండరా. ఏయ్, నువ్వేంటి ఇక్కడ? నీతో మాట్లాడదామని వచ్చాను. నీతో నాకు మాటలేంటి? నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. ఎవరైనా చూస్తే బాగోదు, బయటికి వెళ్ళి. ఎటువంటి సంబంధం లేదా? లేదు. ఒకసారి కొట్టిందని రెండోసారి కొట్టడానికి పెద్దగా ఆలోచించను. ఈసారి కొట్టానంటే 32 రూపాయలు రాలిపోతాయి. నీకు అంత సినిమా లేదు కానీ పోయి వంటలకు సీరియల్ చూసుకో. ఏంటో బాగా తిని బొక్కులు పెంచుకుంటే నీతో కొట్టించుకోవడానికా? ఓ తెగ బాధేస్తున్నావు. సారీ, ఫీల్ అవ్వకు. నీ బొంద. నీ కోపం వస్తే నీ ఇష్టం కొట్టేయచ్చు. మా కోపం వచ్చి ఒక మాట అంటే మాత్రం వెంటనే బయటికి పోవంటావు. సారీ చెప్తున్నా కదా, నేను చేసిన తప్పే. నన్ను ఏదైనా అనే హక్కు నీకుంది, నీకు మాత్రమే ఉంది. నీకు అంతలా కోపం వచ్చిందంటే దాని వెనకాల ఏదో పెద్ద రీజన్ ఉండే ఉంటుంది. ఇలాంటి మాట మాత్రం మనం చక్కగా చెప్తావు. ఏదైనా అంటే మాత్రం చెంపలు పగల కొడతావు. సారీరా బాబు, నీకంత కోపం ఎందుకు వచ్చింది? నేను అంత తప్పేం చేశానో చెప్పు. ఆ రవిగారు నువ్వు అనుకున్నంత అమ్మాయికడి కాదు. వాడు మన కాలేజీలో చాలా మందికి గంజాయి అలవాటు చేశాడు. 2-3 సార్లు నా చేతులు తల్లు కూడా తిన్నాడు. అలాంటి వాడిని పట్టుకున్న అమాయకుడు మన చూడని ఓదార్పు యాత్ర చేస్తుంటే నాకు కోపం రాదా? క్లాసులో ఎప్పుడు నన్నే చూస్తారంటుంటే నీ క్యారెక్టర్ మీద డౌట్ రాదా? ఖచ్చితంగా వస్తుంది. నాకు ఇవేం తెలియదు కార్తీక్. వాడు పైకి ఇన్నోసెంట్గా కనిపిస్తాడు, అందుకే అలా అన్నాను. చిన్నపిల్లని కదా, ఈ ఒక్కసారికి క్షమించి వదిలే. మళ్ళీ ఇలాంటివి రిపీట్ అవ్వను. బ్రేకప్. ఇంకో 3ోసారి కొట్టించుకోక మళ్ళీ చెప్తున్నా. ఇంకా కొట్టడమేనా నీ పని? నోరుంది కదా, కొద్ది దాన్ని ఉపయోగించు. మాటలతో చెప్తే వినే రకమా నువ్వు?
ఇప్పటికే బాగా ఎక్కువైందన్న, ఇంకా తాగితే పడిపోతావు. మరి ఏం చేయండిరా, అన్ని విధాలా ఓడిపోయాను. వాడు వార్నింగ్ ఇస్తున్నాడు, నాన్న వార్నింగ్ ఇస్తున్నాడు, దేవసేన వార్నింగ్ ఇస్తుంది. ఈ విషయం దేవసేనకి నాన్నకి ఎలా తెలిసిందిరా? నువ్వు కిలికిన దొరకడు పెళ్ళాలనుకుంటున్నావా? పొగరు బలుపు సత్తా 100% పుష్కలంగా ఉన్న కార్తికేయ కుమారస్వామి కూడా పెళ్ళాను. అయినా నేను ఇప్పటివరకు కాపాడిన శ్రీవల్లి ఉద్యోగం, దేవసేన ప్రేమ అన్న. ఈ రెండు లేకపోతే ఇప్పటికి మన ఊరు పట్టిన దరిద్రం పోయి 2 నెలలు అయిను అన్న. ఫీల్ అవకన్నా, డైలాగ్ బాగుందని చెప్పాను అంతే. వాడు నేను చంపేసి 2 నెలలు అయిను అన్నానంతే. ఈ మధ్య నీకు పంచు డైలాగులు ఎక్కువయ్యారా? ఇంతకీ మన పైన ఎటువైపు? అన్నీ మూసుకుని ఇంటికి పోదావరా? అంటే వాడిని వదిలేద్దామా? వదలకుండా ఇంకా పట్టుకుంటే వాడి మగతనం గురించి మనకు మాత్రమే తెలుసు. ఇలా కొన్ని రోజులు ఉంటే మన ఊరికి కూడా తెలిసేలా చేస్తాడు. ఒక ఆడదాని కోసం ఊర్లో ఉన్న ఆడవాళ్ళందరినీ పోగొట్టుకోలేను కదరా. మహానుభావుడు అన్న నువ్వు. ఇంకా ఒక ఆడదాని కోసం పరువు పోగొట్టుకోలేను కదా అంటావు అనుకున్నాను. నువ్వు వేరన్నా, మగజాతికి దొరికిన అరుదైన ఆటగాడు అన్నా నువ్వు. ఒకడకరా కృష్ణ. నేను పొగుడుతున్నానా? అన్నా, అంత తొందరగా ఓటమి ఒప్పుకోకూడదు. ఇంకా ఫైట్ చేద్దాం. ఒరే కృష్ణ, ఈ బలుపు పొగరు సత్తా ఇందాక ఏదో అన్నావు కదా, అవి ఉన్నవాడికి శత్రువుల కొరత ఉండదురా. వాడికి మెయిన్ విలను నేను కాదు, వాడెవడో వేరే ఉంటాడు. లాస్ట్ ఇయర్ లాభాలు బాగా వచ్చారా? నువ్వు అన్నట్టుగా మన చెరువు చేపల డిమాండ్ బాగా ఏర్పడింది బయట. మామ, నాకు నైట్ ఒక కల వచ్చిందిరా. నువ్వు నన్ను చంపేస్తున్నావంట మన చెరువులో. నేను నిన్ను చంపడం ఏంట్రా? ఇక పిచ్చి కలగంటూ. మధు ఫ్యామిలీ మీ పెళ్ళికి ఎందుకు పోవట్లేదురా? అది మామూలు కామెడీ కాదురా బాబు. మధు వాళ్ళమ్మకి నా చూపులు నచ్చలేదంట. ఆయన దొంగ చూపులంట. నాలాంటి అమ్మాయికని పట్టుకుని లేనిపోని నిందలు వేస్తున్నారా. మామ, మనం ఎంత చదువుకున్నా, ఎంత నాలెడ్జ్ ఉన్నా, పెద్దవాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ మనకు ఉండదురా. మధు వాళ్ళ అమ్మకి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి. నీ చూపును చూసే నీ నిజ స్వరూపాన్ని కనిపెట్టేసింది దొంగ నా కొడక. ఏంట్రా పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? ఇలా మంచి వాళ్ళు నటిస్తూ ఎంతమంది అమ్మాయిల జీవితాలు నాశనం చేసావురా? మామా, నువ్వు అనేది నన్నేనా? 360 డిగ్రీలు దొరికిపోయావురా. ఇంక నటించకు, ముసుగు తీసే. తెలిసిపోయిందా? తెలిసే ఛాన్స్ లేదే. ఎలా తెలిసింది?
నువ్వేంటి ఇక్కడ? దేవసేన పంపించింది, మీకు ఈ లెటర్ ఇవ్వమంది. మీ ఊరు రావడం నా చేతుల్లో ఉంది, కానీ అక్కడి నుంచి వెళ్ళడం నా చేతిలో లేదు కార్తిక్. అందుకే నీకు ఒక మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయాను. నేను అప్పుడు వెళ్ళడానికి, మన జీవితాలు ఇలా అవ్వడానికి కారణం నీ ఫ్రెండ్ శివ. మన లవ్ విషయం ఇంట్లో చెప్పి ఒప్పిద్దాం అనుకున్నాను, కానీ అంతలోనే నీ ఫ్రెండ్ శివ మా అన్నయ్యకి కాల్ చేశాడు. రేయ్, కనిపించిన ప్రతి ఆడదాన్ని చూసి సొల్లు కార్చడం కాదురా, ముందు మీ చెల్లి ఎవరితో తిరుగుతుందో చూసుకోరా. రేయ్, ఎవరు మాట్లాడేది? ఎవడైతే నీకెందుకురా? మీ చెల్లి మీ పిన్ వాళ్ళ ఊర్లో ఒకళ్ళు లవ్ చేస్తుంది, అందుకే సమ్మర్ హాలిడేస్ ఇక్కడికి వచ్చింది. నువ్వు సొల్లు కార్చడం ఆపి మీ చెల్లిని కాపాడుకో, లేకపోతే ఎన్నో నెలలతో ఇంటికి వస్తుందో చెప్పలేము. రే కృష్ణ, దేవసేన సాయంత్రం లోపల మన ఇంట్లో ఉండాలి. అలా మా అన్నయ్యకి కాల్ చేసి అలా లేనిపోనివన్నీ చెప్పి మా అన్నయ్యని రెచ్చగొట్టాడు. ఇంటి దగ్గర చాలా గొడవలు జరిగాయి, లేకపోతే నీ భార్యగా నీ పక్కనే ఎప్పుడూ ఉండేదాన్ని. తర్వాత నీ దగ్గర ఒక విషయం దాచాను. నీ ఫ్రెండ్ శివ కాల్ చేసి చాలా ఇబ్బంది పెట్టేవాడు, మన ఫొటోస్ వీడియోస్ పంపించి బ్లాక్మెయిల్ చేసేవాడు. ఈ విషయం నీతో చెప్తే నేను చంపేస్తానని చెప్పాడు, అందుకే నీతో చెప్పడానికి భయపడ్డాను. వాడితో ఫ్రెండ్షిప్ కట్ చేయమని నీకు చాలాసార్లు చెప్పాను కూడా, నువ్వే వినేవాడివి కాదు. కాలేజ్లో మీ గ్యాంగ్ వచ్చి మొత్తం 5 మెంబర్స్ కదా, అందరూ ఓకే, కానీ శివతో ఫ్రెండ్షిప్ చేయడమే కరెక్ట్ కాదనిపిస్తుంది. కరెక్ట్ కాదా? వాళ్ళందరిలో వాడే బెస్ట్, నా కోసం ప్రాణాలు కూడా ఇచ్చేస్తాడు. నా మాట విను కార్తిక్, వాడితో ఫ్రెండ్షిప్ కట్ చేయి. నీకేమన్నా పిచ్చా? వచ్చి మా ఫ్రెండ్షిప్ మీద పడతావేంటి? ఇంకెప్పుడు ఈ టాపిక్ తీసుకురాకు. చాలా దారుణంగా టార్చర్ పెట్టేవాడు కార్తిక్. నేను వాడి దగ్గర పడుకోవాలంట. మన జీవితాలు ఇలా అయిపోవడానికి కారణం వాడే. ఈ విషయం నేను నీకు అప్పుడే చెప్పుంటే బాగుండు, కానీ నీకు ఏమైనా అవుతుందని భయపడ్డాను. సారీ కార్తీక్, మీరు విడిపోవడానికి నేను కూడా ఒక కారణం. కార్తీక్, దేవసేన కొడుకు పుట్టాడు, వాడి పేరు కార్తికేయ కుమారస్వామి. తనకు పెళ్ళైనా ఎంతకాలం గడిచినా నేను ఇంకా మర్చిపోలేదు.
కార్తీక్ ఈరోజు మండల ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, కొంచెం బస్ స్టాప్ వరకు డ్రాప్ చేయవా? ఏమైంది? ఆగిపోయింది. అదే ఎందుకు ఆగిపోయింది? అదే చూస్తున్నా, నువ్వు కాసేపు సైలెంట్ ఉండు. ఈ డొక్కు బండిని పక్కన పెట్టి కొత్త బండి తీసుకోమని చెప్తూనే ఉన్నాను, నా మాట వింటేనా? నన్ను ఏమైనాను, నా బండి అంటే మాత్రం ఊరుకోను. ఊరుకోకపోతే ఊరేగు, రేపు దీన్ని ఇనుప సామాన్లు వాడికి అమ్మేయకపోతే నన్ను అడుగు. నీకు అంతగా అమ్మేయాలంటే నన్ను అమ్మే, నా బండి జోలి మాత్రం రాకు. ఈరోజు నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. టెన్షన్ పడుకు, ఏదైనా ఆటో వస్తా ఆపుతాను. ఎందుకు అలా చూస్తున్నావు? చంపేస్తావేంటి? అడక్క ఫస్ట్ టైం డ్రాప్ చేయమని అడిగాను, నువ్వు దానికి కూడా పనికిరాలేదు. బేబీ కూల్. నీ బొందా పొద్దుటే ఆవిడ మొహం చూసాను. అదలో నీ ముఖం చూసుకున్నావు. కోపంగా చూస్తే ఎవరు భయపడరు ఇక్కడ. పొద్దున్న లేసి అద్దలో నీ ముఖం చూసుకున్నావు. ఈవినింగ్ ఇంటికి వచ్చాక చెప్తాను రండి పని. పీకినేవులే గడ్డి. ముందు బండి స్టార్ట్ అయ్యేలా చూడు, లేట్ అవుతుంది. ఇది ఇంకా కాసేపు నడిస్తే చంపేసలో ఉందిరా బాబు. ఒక ఆడదాని కోసం ఇదంతా చేసావా? ఇంత రిస్క్ అవసరమా? ప్రతి మగాడికి 4 స్టేజెస్ ఉంటాయి. అంటే మనం 4 విధాలుగా ఒక ఆడదానికి రక్షణగా ఉండవలసి వస్తుంది. చిన్నప్పుడు తోడబుట్టిన అక్కకో చెల్లికో, తర్వాత జన్మనిచ్చిన అమ్మకి, ఆ తర్వాత మనల్ని నమ్మి మన ఇంటికి వచ్చిన మన భార్యకి, ఆ తర్వాత మన కొడుకుని పుట్టిన మన కూతురికి. ఇందులో మనం ఏ ఒక్క దానిలో నిర్లక్ష్యంగా ఉన్నా ఆ ఆడదాని జీవితం నాశనం అయిపోతుంది. ఒక ఆడదానికి ఇంత రక్షణగా ఉండాల్సిన అవసరం ఏముంది? శ్రీవల్లి వాళ్ళ నాన్న తన చిన్న వయసులోనే చనిపోయాడు. తర్వాత వాళ్ళమ్మ 2 పెళ్లి చేసుకుంది. ఆ 2 పెళ్లి చేసుకున్నవాడు శ్రీవల్లిని చాలా ఇబ్బంది పెట్టేవాడు. ఎక్కడ పడితే అక్కడ టచ్ చేసేవాడు.
ఈ విషయం ఎవరికైనా చెప్తే నిన్ను మీ అమ్మని చంపేస్తానని బెదిరించేవాడు. తన కాళ్ళ మీద తను నిలబడాలనుకుంది. బాగా చదువుకుంది. ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తుంది. ఇంక నన్ను ఎవరు ఇబ్బంది పెట్టాలనుకుంది. అందరూ గౌరవంగా చూస్తారనుకుంది. కానీ తనకు తెలియదు ఒక ఆడది ఎలాంటి పొజిషన్లో ఉన్నా ఇబ్బందులు తప్పవని. జాబ్ చేస్తున్న అమ్మాయిని ఎంతో రెస్పెక్ట్ చూడాల్సింది పోయి కామంతో కొళ్ళు మూసుకుని పోయి పిచ్చి కుక్కలా ప్రవర్తిస్తుంటే అలాంటి చెత్త నా కొడుకులు ఏం చేయాలి? వాళ్ళని కాపాడడానికి ఏ మోగాడో రాడు. వాళ్ళని వాళ్ళే కాపాడుకోవాలి, వాళ్ళే ఫైట్ చేయాలి. వల్లి చిన్నప్పటి నుంచి ఎంత ఫైట్ చేసిందో నీకు తెలియదా? ఆ దయ్యగాడి విషయంలో ఒంటరిగా ఎంత ఫైట్ చేసింది? అయినా దయ్యగాడు ఇబ్బంది పెట్టడం మానేశాడా? లేదు, నువ్వు దిగిన తర్వాతే భయపడ్డాడు. ఆడదానికి ఉండేది భయం కాదు, ఆలోచన. ఈ విషయం 10 మందికి తెలిస్తే నా గురించి ఏమనుకుంటారని ఆలోచన. అందుకే వాళ్ళు చెప్తారు. అది వాళ్ళ చేతకంతరం అని చెప్పి తూలిపోతే మొగుడు వస్తాడు, కింద నుండి గుణపం దింపేస్తాడు. దయ్యాగాడికి గట్టిగానే దింపేసావుగా. శివగాడు కూడా దింపేశాను రా. వాడి శ్రీవల్లిని దేవసేనను కూడా ఇబ్బంది పెట్టాడు. మన శివగాడా? ఏంటో నువ్వు అనేది? నీ ప్రాణం మీదకి వచ్చిన ప్రతిసారి నీ ముందు నేను నిలబడ్డాను రా. ఎన్ని చేశాను రా నీకోసం. నా కోసం ఎన్నో చేసావు కదా, ఇంకొకటి చేసేయి. శ్రీవల్లితో పడుకోవాలని ఉంది. నీతో ఫ్రెండ్షిప్ కట్ చేయమని శ్రీవల్లి కూడా చాలాసార్లు చెప్పిందిరా. నేనే వినలేదు. అయ్యో అమాయకుడా, దేవసేన టార్చర్ పెట్టింది 50% మాత్రమే. మీరు మాట్లాడుకున్న ఫొటోస్ వీడియోస్ మాత్రమే చూపించి బ్లాక్మెయిల్ చేసేవాడిని. నీ బెడ్రూమ్లో సీక్రెట్ కెమెరా పెట్టా. ఏం ఫిగర్ రాదే. నీ పర్సనల్ లైఫ్ మొత్తం నా దగ్గర ఉంది. ఆ వీడియోస్ తనకు సెండ్ చేసి బ్లాక్మెయిల్ చేసేవాడిని. ఈ విషయం నీతో చెప్తే మొత్తం వీడియోస్ సోషల్ మీడియాలో పెడతానని బెదిరించేవాడిని. ఆ దయ్యగడ ఏదో అనుకుంటే అని మించిన ఎదవలా ఉన్నారు నువ్వు. వాడి కోసం నువ్వు ఎన్ని చేసావు? ఎంత నమ్మో అలాంటి వాడిని చంపేయాలి. అంటే వాడిని
ఇంటి మీద ఎందుకు ప్లాన్ చేసావు? ఇలాంటివి బయట ప్లాన్ చేయకూడదురా. మనం ఎంత జాగ్రత్తగా ఎవడో ఒకటి కంటపడతాం. అందుకే ఇంటి టెర్రస్ మీద ప్లాన్ చేశాను. 99 తప్పులు చేసినోడికి 100 తప్పు చేయవలసిన అవసరం లేదు. ఆ తప్పే వెతుక్కుంటూ వాడి దగ్గరికి వచ్చి వాడి మెడ చుట్టుకుంటుంది. ఇదే ఫార్ములా దయ్యగడి విషయంలో ఉపయోగించారు. దయ్యగడి మధు విషయంలో శివగాని టార్గెట్ చేశాడు. ఒకసారి కృష్ణగడి ద్వారా శివగాని కిడ్నాప్ చేశాడు. నేను వేసిన ప్లాన్కి ఇవే పునాదిగా మారాయి. శివగాడి కనబడకుండా పోవడం, దయ్యాగడి శివగాని ఏదో చేశాడని నేను మధు కంప్లైంట్ ఇవ్వడం, ఒక దెబ్బకి 2 పిట్టలు. శివగాడి పైకి, దయ్యాగడి జైలుకి. ఇంకా కథ ముగిసిపోయినట్టేనా? ఒక ఆడదానికి ఎల్లప్పుడూ ప్రమాదం పొంచి ఉంటుంది. కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. ఈ ప్రపంచంలో అతి సులభమైన పని ప్రాణాలు తీయడం. దాని నుండి ఎస్కేప్ అవ్వడం మాత్రం చాలా చాలా కష్టమైన పని. ఈ చెరువు వేసవికాలంలో ఒక పక్క పూర్తిగా ఎండిపోతుంది, మరో పక్క ఎప్పుడు నీటితోనే ఉంటుంది. అలా జరిగినంతకాలం నేను సేఫ్గానే ఉంటాను. పొరపాటున మొత్తం ఎండిపోతే మాత్రం నా కథ ముగిసిపోయినట్టే.